హలో అండి, అందరికీ నమస్తే. ఇప్పుడైతే మనమైతే షాద్ నగర్లో ఉన్నాం. కమ్మదనం రోడ్డు మనకి ఇది అడ్రస్ వచ్చేసి షాద్ నగర్. మనకి ఇక్కడైతే ఆవులు అయితే అమ్మకానికి ఉన్నాయి. ఎన్ని ఆవులు అమ్మకానికి ఉన్నాయి, అసలు బ్రీడ్లు ఏమేమి అమ్ముతున్నారు, ఎక్కడి నుంచి తెస్తున్నారు, మిల్క్ కెపాసిటీ ఏంది, రేట్లు ఎంత నుంచి ఎంతవరకు ఉన్నాయి, ఒకసారి అయితే డీటెయిల్గా అయితే అన్నని అయితే తెలుసుకుందాం. ఇక్కడైతే 3 ఆవులు అయితే అన్న అయితే పట్టుకున్నాడు. ఒకసారి అయితే వాటి గురించి అయితే తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. మీ పేరు అన్న? జగన్. ఇప్పుడు ఆవులు ఎన్ని ఆవులు ఉన్నాయన్న? 20 ఆవులు. 20 ఆవులు. ఎక్కడి నుంచి చేస్తుంటారు మీరు? చింతమణి చేస్తుంటారు. చింతమణి అంటే కర్ణాటక, బెంగళూరు. ఎప్పుడు వస్తుంది అన్న లోడ్? సోమవారం వస్తాయి, గురువారం వస్తాయి. సోమవారం ఒకటి, గురువారం లోడు, సోమవారం లోడు వస్తాయి. ఇప్పుడు ఆదివారం అక్కడ అంగడి, ఆదివారం అంగడి, సోమవారం వస్తాయి. గురువారం ఏమో లోకల్ రైతుల దగ్గర తీసుకుంటాము. చూసుకోండి, ఒక లోడ్ వచ్చి మనకి సంతల నుంచి తీసుకొని వస్తారు. మనకి ఒకవేళ ఈ లోడ్ అయిపోయిన తర్వాత గురువారం మళ్ళీ రైతుల దగ్గర తిరిగి అన్నీ చెక్ చేసుకొని మరి అయితే తీసుకొని వస్తారు. చూసుకోవచ్చు ఒకసారి. బైపాస్ పక్కనే ఉందండి రోడ్డు కూడా మనకి చూసుకోవచ్చు. కమ్మదనం రోడ్డు మనకి షాద్ నగర్. ఒకసారి అడ్రస్ చెప్పాను మీరు. బైపాస్ కమ్మదనం రోడ్ కన్నా కేశంపేట రోడ్ ముంగల్కి వస్తున్నాను. లెఫ్ట్ సైడ్లో వేదశ్రీ డైరీ ఫార్మ్ ఉంటుంది. షాద్ నగర్ నెంబర్ చెప్పాను ఒకసారి. 9502493262. ఓకే అన్న, నెంబర్ కూడా ఉంది. మీరు డిస్ప్లేలో ఉంటుంది, అంతే మనకి స్క్రీన్ మీద కూడా ఉంటుంది. చూసుకోవచ్చు. 3 హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి. ఇది ఏంటన్నా ఫస్ట్ లెక్టేషన్, ఇది ఎన్నో ఇది ఇప్పుడు ఇంత థర్డ్ ఉంటుంది. ఇంత థర్డ్ లెక్టేషన్ ఉంటుంది. చూసుకోవచ్చు. ఇంత థర్డ్ లెక్టేషన్ అని చెప్తున్నారు. ఆవు అయితే క్వాలిటీ బాగుంది. చూసుకోవచ్చు. సన్నుకు సన్ మధ్య గ్యాప్ కూడా చూడవచ్చు. 4 సన్లు అయితే సమానంగా ఉన్నాయి బరాబర్గా. చూడండి ఒకసారి. క్వాలిటీ కూడా బాగుంది. ఆవు అయితే ఎన్ని రోజులు అవుతుంది అన్న? ఇది వారం పడతానా? వారం రోజులు పడతా. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు. మిల్క్ కెపాసిటీ అన్న ఇది? మిల్క్ 10-12 వరకు ఇస్తాను. టైంకి 10 లీటర్ నుంచి 12 పైన ఉంటుంది. సైజు ఉంది చూడండి. ఒళ్ళు బలం కూడా బాగుంది. క్వాలిటీ అయితే బాగుంది. పొడుగు కూడా ఉంది అంతే. ఆవు అయితే చూసుకోవచ్చు మీరు. నరాలకి మిల్క్ కెపాసిటీ 20 అబోవ్ ఉందన్న? ఉంటుందన్న, ఎక్కువనే ఉంటుంది. చూసుకోవచ్చు. పాల నరాలు కూడా మీకు 4 సన్లు కూడా బాగుంది. మనకి రేట్లు ఎంత నుంచి ఎంత వరకు ఉన్నాయి? 80 నుంచి 1,20,000 వరకు ఉన్నాయి. అవును బట్టి, క్వాలిటీని బట్టి, పాలన బట్టి రేటు. మీకు ఎన్ని సంవత్సరాల అనుభవం ఉందన్న? 17-18 సంవత్సరాలు. అక్కడ పోయి మీరు ఆవు తీసుకుంటారు, ఏమేమి చెక్ చేస్తారు అక్కడ? మీరు సండ్రు చెక్ చేస్తాం, పళ్ళు చెక్ చేస్తాం, నడక చూస్తాం, ప్రతి ఒక్కటి అన్ని చెక్ చేసుకునే తీసుకుంటాము. ఓకే. ఏది ప్రాబ్లం ఉన్నా మళ్ళీ మనకు వచ్చినాక ఇబ్బంది అవుతాం కదా. అవును. ఆడనే ఏది ఉన్నా ఆడనే చూసుకుంటాం అన్నట్టు. ఇప్పుడు రైతులకి ఏమన్నా మీరు గ్యారంటీ ఏమైనా ఇస్తారు? రైతులకంటే మన దగ్గర ఇన్నిటికి పాలు పిండుకొని తీసుకోవచ్చు. ఇక సన్లు అంటే ఇన్ని చెక్ చేస్తాం. ఏమైనా గుడ్లమాయి కానీ ఏమైనా ఉంటే అది ఒకవేళ అక్కడ ఏమి ఇయ్యారు, మేము ఇస్తామంటే సన్లకి అయితే ఇన్ని చెక్ చేసుకోవాలి. కాళ్ళు గుడ్లమాయి ఒకటి వెళ్తే దానికి ఏదైనా మార్గం ఉంటుంది. చూసుకోవచ్చు. మనకి ఇక్కడ ఏంటనేమో మీరు పాలు చెక్ చేసుకోనికి అవకాశం ఉంది. ఒకవేళ సూడావు మీరు తీసుకోకపోతే 4 సన్లకు అయితే గ్యారంటీ ఇస్తారా? అంతే గుడ్లమాయకు కూడా గ్యారంటీ ఇస్తారా? సన్లు అంటే ఇన్ని చెక్ చేసుకోవాలి. ఇక్కడ సన్లు చెక్ చేసుకోవాలి. ఇక్కడ పోయినాక పొదుగు వచ్చి అది వచ్చి పోవచ్చు కూడా, దానికి మనం ఏం చెప్పలేము. గుడ్లమాయలు అంటే మన ప్రాబ్లం అన్నట్టు గుడ్లమాయకి గ్యారంటీ ఉంటుంది. ఓకే. అన్నిటికి కూడా అన్నోళ్ళు అయితే గ్యారంటీ కూడా ఇస్తున్నారు. చూసుకోవచ్చు. అంటే ఇది ఎన్నో లెక్టేషన్? ఇది సెకండ్ ఉంటుంది. సెకండ్ లెక్టేషన్ సార్. చూసుకోవచ్చు. క్వాలిటీ ఎలా ఉందో చూడండి సార్. బాగుంది. ఆవు అయితే గ్యాప్ కూడా బాగుంది. ఎన్ని రోజులు అవుతుంది అనేది? వారం పడతానా? వారం రోజులు పడుతుంది. గ్యాప్ బాగుంది. వయసుది తొలిసూరు అనేది సెకండ్ ఉంటుంది. సెకండ్ లెక్టేషన్. ఎన్ని పళ్ళు మీద ఉంది? 2 సెకండ్. ఇది 4 ఒకటి 6. ఒకటి 4 ఒకటి 6 పళ్ళు. ఇదన్నా 4 6? ఇది 4 పళ్ళు. చూసుకోవచ్చు. సెకండ్ లెక్టేషన్లో 4 పళ్ళు ఉంది. చాలా వయసు మీద ఉంది. చూడటానికి కూడా బాగుందండి. చెప్పు. ఇది మిల్క్ కెపాసిటీ అయినా 8 పైన ఉంటాయి. 8 పైన ఉంటుంది. ఇక మనం మెయింటెనెన్స్ పెట్టినా మనం తీసుకుపోయి ఎన్నో కట్టేసి ఎన్నో చేసి అది ఉండదు. పొద్దున్న లేదు దానికి మనం అంటే మనకి ఏమేమి దానాలు వేసుకోవచ్చు అన్న? కందిచున్ని, మగ్గపిండి, తౌడు, గోధుమ పొట్టు. అంటే మా దాన 2 రోజులు 3 రోజులు ఉంటాయి. తీసుకుపోయిన కరెక్ట్ పెట్టుకుంటే ఏది పెడితే బెటర్ అంటారు? ఈ 4 పెట్టవలసింది. ఎందుకంటే పచ్చిచెక్క కూడా పెట్టవచ్చు. పచ్చిచెక్క పెడితే ఫ్యాట్ వస్తుంది, గట్టిగా ఉంటుంది, ఆవు కూడా బలంగా ఉంటుంది. చూసుకోవచ్చు. ఇది సెకండ్ లెక్టేషన్. ఆవు అయితే క్వాలిటీ బాగుందండి. బ్రీడ్ బాగుంది. హెచ్ఎఫ్లో ఓలిస్టన్ టైప్ ఉంది. దీని అడ్డర్ కట్టు అంత బాగుంది. చూసుకోవచ్చు మీరు. అంటే ఇంకొక కూడా ఉంది. దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. చూడండి ఒకసారి. ఆవులు అయితే చాలా బాగున్నాయి. అదెన్నో అవుతానా? అది 2వ తింటుంది. అది 2 అవుతుంది. అది ఎన్ని పళ్ళు ఉంది? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు ఉంది. బ్రీడ్ బాగుంది. అది కూడా చూడండి. సైజులు 2 వయసు మీద ఉన్నాయండి. ఇంకా డెలివరీకి ఎంత టైం ఉందో ఒకసారి కనుక్కుందాం. ఇది ఇది వారం లోపలనే ఉంటాయి 2. ఇది కూడా వారం లోపల ఉంది. దీనికి సన్ను మధ్య గ్యాప్ కూడా బాగుంది. ఇంకా అడ్డర్ అయితే ఇంకా బాగా వస్తుంది. వారం రోజుల తర్వాత టైట్గా వస్తుంది. ఇంకా లూజ్ ఉంది. ఇంకా రెడీ కావాలి. చూసుకోవచ్చు మీరు. మిల్క్ కెపాసిటీ అయితే మనకి 8 నుంచి 10 లీటర్ల పైన ఇచ్చే ఆవులు అయితే ఉన్నాయి. 16 ఆవులు ఉన్నాయి. 16 ఆవులు కూడా చూపెడదాం. 20 ఆవులు ఉన్నాయండి. చూసుకోవచ్చు. మనకి లోన్లు కూడా వీళ్ళు సప్లై చేస్తున్నారు. మీరు అంతకుముందు మొన్న లోన్కి ఎన్ని ఆవులు ఇచ్చినారు? లోన్కి 60-70 ఆవులు కూడా ఇచ్చేసారు. 60-70 ఆవులు సరే.
లోన్ ప్రాసెస్లో మనకి ఏమైనా లోన్ ప్రాసెస్లో ఉన్నా కానీ మనకి ఇచ్చేస్తున్నాం. చూసుకోవచ్చు. ఇంకొక వచ్చింది అడ్డర్ చాలా బాగుంది చూడండి, ఎక్సలెంట్ ఉందండి. ఒకసారి లైన్ చూపెడతా చూసుకోండి, బాగుంది. ఇది ఎన్నో అవుతానా? ఇది 2 అయితే ఉంటుంది, 6 పళ్ళు ఉంది. ఇది 2 అయితే 6 పళ్ళు ఉంది. ఇప్పుడు ఏంటానికి ఎంత టైం ఉందా? లేదంటే దీనికి 2-3 రోజులు 4-5 రోజులు ఉంటుంది. దీని మిల్క్ కెపాసిటీనా? ఇది 10 పైన ఉంటుంది. ఇది 10 పైన ఉంటుంది. 10 పైన అంటే రోజుకి ఒక 20 లీటర్ల పైన ఉంటున్నారు. చూడండి ఒకసారి, సన్ను క్యాప్, అడ్డర్ క్వాలిటీ అయితే బాగుంది చూడండి, కిందికి దిగింది బాగుంది. ఫ్రెష్గా ఇంకా ఒక 2-3 రోజులు అయితే డెలివరీకి అయితే రెడీగా ఉంది చూడండి. 2 అయితే అని చెప్తున్నారు అన్నోళ్ళు అయితే. మిల్క్ కెపాసిటీ ఈరోజు వచ్చినాయి కదా, అంత ఏం కనపడే. ఈ రోజు వచ్చినాయి కదా జర్నీలు వచ్చి మన ఒక రోజు 2 రోజులు పండుగలు నైట్ పొద్దున దిగినాయి. మబ్బులు 4 గంటలకు దిగినాయి. మబ్బులు 4 గంటలకు దిగినాయి. ఒక రోజు రెస్ట్ తీసుకుంటే ఆవు కనపడుతుంది. ఎవరికైనా ఆవులు కావాలంటే మనకి అన్న నెంబర్కి అయితే కాంటాక్ట్ కాండి. మనకి షాద్నగర్లో ఉంది, కేశవ్ రోడ్డు. మీరు ఎప్పుడు వచ్చినా కానీ ఆవులు అయితే మనకి ఎప్పుడు ఇక్కడ 365 రోజులు ఆవులు అయితే అమ్మకానికి అయితే రెడీగా ఉంటాయి. చూసుకోండి మీరు, ఓకేనా ఫ్రెండ్స్? అంతే. ఇంకోటి జెర్సీ ఆవు ఉందండి చూడండి, లైన్ అయితే జబర్దస్త్ ఉంది, చూసుకోవచ్చు మీరు. క్వాలిటీ బాగుంది, సైజు ఉంది, జెర్సీలో సైజు ఉంది, బాగుంది చూడండి. అడ్డర్ క్వాలిటీ చూడండి ఒకసారి, గ్యాప్ చూడండి ఒకసారి. అయితే డీటెయిల్గా అయితే కనుక్కుందాం అన్న ఎన్నో అయితే అయింది అనేది. కొమ్ము కూడా ఉంది జెర్సీకి, పొడుగు ఉంది, చాలా పొడుగు ఉంది చూడండి ఆవు అయితే మీరు డీటెయిల్గా. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది, సన్లు కూడా బాగున్నాయి పిండుకోవడానికి, చూసుకోవచ్చు మీరు. ప్రతి ఒక్క ఆవు అయితే సన్లు అయితే బాగున్నాయి పిండుకోవడానికి. మిషన్కి మనకి వస్తుంది, మీకు హ్యాండ్ మిల్కింగ్ కూడా చేత్తో కూడా పెట్టుకోవచ్చు, చూసుకోవచ్చు. జెర్సీలోనే పెద్దదండి మనకి. జెర్సీలో హెచ్ఎఫ్ కంటే మనకి జెర్సీకి ఫ్యాట్ కూడా ఎక్కువ వస్తుంది. ఒకసారి డీటెయిల్గా అయితే అన్న అయితే కనుక్కుందాం. ఇది ఎన్ని అయితే అన్న? ఇప్పుడు ఇంత 3 అయితే ఉంటుందన్నా? ఇప్పుడు ఇంత 3 అయితే ఉంటుంది. జెర్సీయా? జెర్సీలో బాగుంది, కలర్ కూడా బాగుంది. ఇప్పుడు ఇంత 3 అయితే పాలు ఎంతవరకు రావచ్చు? మినిమం 8-9 వరకు ఇస్తారు. 8-9 వరకు రావచ్చు, చూసుకోవచ్చు. అవి కూడా రఫ్ అండ్ టఫ్ ఉంటుంది. ఎన్ని రోజులు ఇంతదా? ఎన్ని రోజులు పడితే టైం? ఈ 3-4 రోజులు ఇంతదనా? 3-4 రోజులు ఇంతది. ఒకవేళ మీకు రైతు వారిగా 1-2 ఆవులు పెంచుకోవాలంటే ఇట్లాంటి జెర్సీలు అయితే బాగుంటుంది. షెడ్కి కానీ మీకు ఫ్యాట్ కూడా వస్తుంది. ఒక 5 ఆవులు హెచ్ఎఫ్లు ఉంటే, ఒక జెర్సీ ఉంటే మీకు అన్నిటికీ ఫ్యాట్ మిక్స్ చేసుకోవచ్చు, బాగుంటుంది. పాలు కూడా ఫ్యాట్ ఎక్కువ వస్తుంది. నువ్వు కింద వండుకున్నా లేకున్నా ఏం కూడా ఎంత కూడా కాదు. జెర్సీలు అయితే కొన్ని తంతు ఉంటాయి, చూసుకోవచ్చు. స్వభావం కూడా బాగుంది, ముట్టుకున్నా కానీ చూడండి. గ్యాప్ కూడా ఎంత బాగుందో, సన్ను మధ్య 4 సన్లు కూడా బాగున్నాయి, చూసుకోవచ్చు. అన్న జెర్సీకి హెచ్ఎఫ్కి తేడా అయింది మిల్క్లో? మిల్క్లు అంటే కొద్దిగా తగ్గిస్తే కానీ ప్యాట్ కానీ వేసిన కానీ తింది బాగుంటుంది. అదేం పాలు ఎక్కిస్తాయి, వేసిన ప్యాట్ తక్కువ వస్తుంది. ఒక 6-7 ఆవులు ఉన్నప్పుడు ఇంట్లో 1-2 ఆవులు ఉంటే దానికి కవర్ అయిపోతున్నట్టు. వాతావరణాన్ని కూడా ఎక్కువ వాతావరణం కూడా తట్టుకుంటాయి. చెప్పండి అంత సుస్తుగా ఇచ్చే బ్రీడ్. కాకపోతే పాలు చాలా ఇస్తాయి కాబట్టి జర సుస్తుంది. ఇవేమో పాలు మిల్టర్ మిక్చర్ కానీ కాల్షియం కానీ టైం టు టైం వేస్తే ఇది కూడా ఏం కాదు, అది కూడా ఏం కాదు. జర పట్టించుకోకపోతే ఇది పట్టించుకున్నా కూడా ఏం కాదు. ఇది జెర్సీ బాగుంది చూడండి, స్వభావం కూడా చాలా బాగుంది. జెర్సీ ఎక్సలెంట్ ఉందండి, బ్రీడ్ అయితే చూసుకోవచ్చు. ఎక్కువ జెర్సీలో బోడదండి చూడండి, క్వాలిటీ బాగుంది. మనకి ఇట్లా రేర్గా మనకి పంజాబ్లో కనబడుతుంటే చూడండి, క్వాలిటీ కానీ ఏదైనా స్కిన్ కోటింగ్ కానీ ఒకసారి చూడండి. సన్ను మధ్య గ్యాప్ చాలా బాగుంది. డెలివరీ అయిందంట ఈ ఆవు అయితే. సన్ను గ్యాప్ చూడండి ఒకసారి, ఎంత గ్యాప్ ఉందా. ఓకే, 4 సన్లు గ్యాప్ కూడా చాలా బాగుంది ఆవు అయితే. ఒకసారి దీని గురించి కూడా డీటెయిల్స్ కనుక్కుందాం. ఏనిందంట, దీని కింద ఏం కాఫ్ ఉందో ఒకసారి అయితే కనుక్కుందాం. దీని కింద ఏం దూడ ఉందన్న? ఆడదూడ ఉందన్న. ఆడదూడ ఉందంట, చూసుకోవచ్చు అండి. చాలా బాగుంది, బోడది. జెర్సీలో ఎక్కువ కొమ్ము ఉంటుంది, బోడది ఉంది. కలర్ కూడా చాలా రేర్గా ఉంది, చూసుకోవచ్చు మీరు. అంటే అడ్రకి కూడా నరాలు చూసుకోండి ఒకసారి ఎట్లుందో. నరాలు కూడా ఉన్నాయి అడ్రకి. ఇది ఎన్ని రోజులు అవుతుందన్న? నిన్న పొద్దునే. ఇప్పుడు జున్నుపాలు ఎంతవరకు వస్తుంది? జున్నుపాలు 6.5 ఇస్తుంది. 6.5 పూటకి 6.5. దీని మిల్క్ కెపాసిటీ అయినా 8-9 వరకు ఇస్తాను. 9 వరకు వస్తుంది, చూసుకోవచ్చు. అడ్డర్ బాగుంది, దీని సన్ను కూడా బాగుంది. అంటే రేర్ కలర్ కాబట్టి మనకు పంజాబ్లో దొరుకుతుంటాయి ఇట్లాంటివి కొన్ని. చూడండి, మీకు జెర్సీలో ఫ్యాట్ అన్నీ బాగున్నాయి, చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే, కొంచెం అడిగి చాలా ఒకటి ఇప్పుదామని. సంతోష్ సింగివాల్ లేక ఇంకో హెచ్ఎఫ్ ఉంది, ఒకసారి చూడండి. అవి అయితే క్రాస్, హెచ్ఎఫ్లో క్రాస్ బాగుంది. కండిషన్ కానీ పళ్ళు బలం కానీ సన్ను కట్టు నరాలు 4 సన్లు అయితే చాలా బాగున్నాయి, చూసుకోవచ్చు మీరు. పొడుగున్నాయి, పిండుకోవడానికి బాగున్నాయి 4 సన్లు. ఇంకా టైం ఉంది, ఇంకా ఆర్డర్ అయితే మంచిగా వస్తుంది. ఒకసారి అయితే కనుక్కుందాం ఎంత టైం ఉంది. దీనికి డెలివరీకి ఎంత టైం ఉంది? వారం 10 రోజులు ఉంటుందన్నా. వారం 10 రోజులు. హెచ్ఎఫ్ క్రాస్ ఉంది. హెచ్ఎఫ్ క్రాస్ కొంచెం వాతావరణం తట్టుకుంటుంది. రైతులకి మీ భూమి మీద మేపుకోనికి కూడా బాగుంటుంది. చూడండి నరాలు ఎలా ఉన్నాయో చూసుకోవచ్చు ఒకసారి. ఆర్డర్ ఇది మిల్క్ కెపాసిటీనా?
ఇది 7 నుంచి 8 వరకు 9 వరకు మంచిగా మెయింటైన్ చేసుకుంటే చూసుకోవచ్చు. మెయింటైన్ చేసుకుంటే మీకు 7 నుంచి 10 లీటర్ల మధ్యలో అంటున్నారు. అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది, ఆవు కూడా బాగుంది. చూసుకోండి మీరు. ఎన్నో అవుతుంది అన్న ఆవు? ఇప్పుడు ఇంత 3 అవుతుంటుందన్నా? ఇంత 3 అవుతుంది. ఎన్ని పళ్ళ మీద ఉందా? కడలు చిన్నగా ఉన్నాయి, కడలు చిన్నగా ఉన్నాయి. చూసుకోవచ్చు 3 అవుతా. ఆవులు 2 అవుత నుంచి 3 అవుతలో మీకు మంచి మిల్క్ వస్తుంటాయి. చూసుకోవచ్చు. ఫస్ట్ అయితే కొంచెం ఒక 2 లీటర్లు 3 లీటర్లు తక్కువ వస్తుంటాయి, కొంచెం అవి తంతుంటాయి. ఆవులు అయితే సెకండ్ థర్డ్ అయితే బాగుంటుంది. చూసుకోవచ్చు అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది ఆవు. చూసుకోవచ్చు హెచ్ఎఫ్లో బ్రీడ్ బాగుందండి. వైట్ మెజారిటీ ఎక్కువ ఉంది. చూసుకోవచ్చు. 10-12 ఇస్తుందా టైంకి? టైం కానా ఈనిందా? ఈనింది. ఎన్ని రోజులు అవుతుందా? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుందంట. ఈయన మనకి 10-12 అయితే పూటకైతే రెడీగా పాలు ఉన్నాయని చెప్తున్నారు. 10-12 వరకు అయితే పాలు మిల్క్ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు అన్న. అయితే చూసుకోండి అడ్డర్ క్వాలిటీ బాగుంది. కొంచెం సైడ్ పడుకుంది కాబట్టి గ్యాప్ అటు ఇటు ఉంది. చూడండి బాగుంది క్వాలిటీ అయితే. కొమ్ము ఉందండి, కొమ్ము అంటే కొంచెం స్టామినా కూడా బాగుంటుంది. ఇది ఎన్నో అవుతుందా నాకు? 3 అవుతుంటుందా? 3 అవుతా. దీని కింద ఏం దూడ ఉంది? మగదూడ ఉంది. మగదూడ. ఈయన ఎన్ని రోజులు? 3 రోజులు అవుతుంది. 3 రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉన్నాయా? ఇప్పుడు 12:30-11 వరకు ఉన్నాయి. ఇప్పుడు జున్నుపాలు నిన్న అయిపోయినాయి. పూటకి ఎన్ని లీటర్లు ఉన్నాయి? పూటకి 10:30-11 ఉన్నాయి. 10:30-11 ఉన్నాయి. మీరు ఒక 10 లీటర్లైనా పెట్టుకోండి మీకు రైతు వారిగా. అన్నోళ్ళకైతే ఇప్పుడు 10-11.5 ఉన్నాయి. 25 వరకు అయితే మిల్క్ వస్తుంది అన్నోళ్ళు చెప్పిన ప్రకారం. చూసుకోండి మీరు 20 లీటర్లు ఎబో అయితే పెట్టుకోండి. ఆవు అయితే క్వాలిటీ బాగుంది. హెచ్ఎఫ్ ఇప్పుడు ఈయన ఎన్ని రోజులు? 3 అవుతానా? 3 అయితే 3 రోజులు అవుతుంది. 3 అయితే 3 రోజులు అవుతుంది. ఏం దూడ ఉందని? మగదూడ ఉంది. మగదూడ ఉంది. దీని కింద చూసుకోవచ్చు అండి. బ్రీడ్ బాగుంది. రెడీగా మీకు మిల్కింగ్ కావాలనుకుంటే ఇప్పుడు 20 లీటర్ల పైన ఉన్నాయి. చూసుకోండి ఓకేనా. ఇది ప్రెగ్నెంట్ అవ్వనా? ఇది ఈనింది. ఇది కూడా ఇది 3 రోజులు, 4 రోజులు అవుతుంది. దీని హెచ్ఎఫ్ ఆవు. చూసుకోండి. హెచ్ఎఫ్ క్రాస్ అన్న? హెచ్ఎఫ్ బ్రీడ్ బాగుంది. చూడండి ఒకసారి ఆవు. ఇది ఎన్ని రోజులు అయిందా? నేను ఇది 4 రోజులు అవుతుందా? 4 రోజులు. దూడ ఏం దూడ తింది? ఆడదూడ ఉంది. ఆడదూడ. ఎన్ని లీటర్లు అవుతున్నాయి పాలు? దున్నువాలి ఇప్పుడు 6:30-7 ఇస్తుంది. 6:30-7. మిల్క్ కెపాసిటీ ఎంత వరకు అవుతుంది? 9-10 వరకు ఇస్తుంది. 9-10 వరకు వస్తుంది. చూసుకోవచ్చు. మెయింటైన్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందండి. మనం తీసుకొని ఇక్కడికి వచ్చి మీరు చెక్ చేసుకోవాలి. 4 సన్లు అన్నీ చెక్ చేసుకోనికి అవకాశం ఉంది. అంటే ఒకవేళ ఈనింది అయితే పాలు కూడా చెక్ చేసుకోవచ్చు. 1-2 పూటలు ఉండి సన్లు ఎలా ఉన్నాయి ఏందనేది కూడా చూసుకోవచ్చు. డైరెక్ట్గా వచ్చి మీరు మాట్లాడుకోవచ్చు. అంటే ఇక్కడ హెచ్ఎఫ్ ఉంది. ఇంకోటి బ్రీడ్ వైట్ మెజారిటీ ఎక్కువ ఉంది. చూద్దాం ఒకసారి దీన్ని ఎన్నో అవుతా ఏందనేది, ఈనిందా లేదా ఒకసారి అయితే కనుక్కుందాం. చూడండి 4 సన్లు అయితే బాగున్నాయి. సెలక్షన్ అయితే బాగుందండి సన్ల విషయంలో, మనకి బ్రీడ్ విషయంలో కానీ అంతా మనకి రైతులకి తట్టుకునే ఆవులు అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఒకసారి దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం అన్నైతే. ఇది ఎన్నో అయితే ఉండొచ్చు అన్న? ఇది 3 అవుతుంది అన్న. ఈనింది. ఇది కూడా ఈనింది. ఎన్ని రోజులు అవుతుంది? ఇది వారం అవుతుంది. వారం రోజులు అవుతుంది. పూటకి 7:30 అట్లా ఇస్తుంది. దీని కింద ఏం దూడ ఉందన్న? దీని మగదూడ ఉంది. మగదూడ ఉంది. దీని కింద కూడా మగదూడ ఉంది. మనకి బ్రీడ్ అయితే బాగుంది. చూసుకోవచ్చు. వారం రోజులు. ఎన్ని రోజులు అయిందన్న? వారం అవుతుంది. వారం రోజులు అవుతుంది. ఇప్పుడు ఎన్ని లీటర్లు ఉన్నాయి పాలు? ఇప్పుడు 6:30-7 ఇస్తుంది. 6:30 పెరిగే అవకాశం ఉంది? పెరుగుతుంది. ఇప్పుడు పచ్చిగడ్డ లేదు మన దగ్గర, వరిగడ్డినే ఉంటుంది. ఇప్పుడు పచ్చిగడ్డ దాకా రైతు అన్నోళ్ళకైతే మనకి ఓన్లీ వరిగడ్డి మీద అయితే మేపుతున్నారు. చూసుకోవచ్చు అక్కడ వామ అయితే. పచ్చిగడ్డి అయితే లేదు. మీరు పచ్చిగడ్డి పెట్టుకొని మీరు దానా అనేది ఇంకా పత్తి చెక్క అన్నీ మక్కపిండి అవన్నీ మంచిగా మెయింటైన్ చేసుకుంటే మనకైతే పాలు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడైతే 6:30-7 లీటర్లు అయితే పూటకైతే రెడీగా ఉన్నాయని చెప్తున్నాడు అన్న. అయితే ఒక 8 నుంచి 9 లీటర్లు 8 నుంచి 9 వరకు ఇస్తుంది. కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే 8-9 వరకు. ఇప్పుడు ఒక 9 లీటర్లు పాలు ఇవ్వాలంటే ఎన్ని కేజీలు దానా వేయచ్చు? పూటకు 3-4 కేజీలు పెడితే 3 నుంచి 4 కేజీలు వేసి దానికి తగ్గట్టు పచ్చిగడ్డి అనేది కానీ వేసి పాలు పెరుగుతాయి. చూసుకోవచ్చు. మనకి పచ్చిగడ్డి మనకి దానా అనేది ఒక పూటకు వచ్చేసి 3 కిలోల నుంచి 4 కిలోల మధ్యలో అయితే వేసుకోవాలని చెప్తున్నాడు అన్న. అయితే 8 లీటర్లు ఇచ్చే ఆవుకైతే ఒక 10 లీటర్లు ఇస్తే మనకు ఒక 4-5 కేజీలు పెట్టాలి. మనం అంటే పాలు ఎక్కిస్తుంది కాబట్టి మన రోజు కాల్షియం దానికి తగ్గట్టు మనం దానా పెడితే అది కండిషన్ అట్లే ఉంటుంది. ఓకే. మనకి పాలు ఇచ్చేదాన్ని బట్టి మనకు అన్న అయితే దానాలు కూడా వేసుకోవాలని చెప్తున్నాడు. చూసుకోవచ్చు. ఇంకోటి బ్లాక్ అండి, బాగుంది. రేర్ కలర్, చాలా తక్కువ ఈ కలర్లో దొరకటం. మీరు చూసుకోవచ్చు. ఇది 2 పళ్ళు ఉంది. ఈనింది 2 పళ్ళు. 2 అవుతా అన్న? 3 అవుతా? ఫస్ట్ ఈత చూసుకోవచ్చు. 2 పళ్ళు ఉందని చెప్తున్నాడు. సన్లు చూసుకోండి. పొడుగు బాగున్నాయి. ఓకేనా. అడ్డర్ క్వాలిటీ బాగుంది. ఇది దీని కింద ఏం దూడు ఉందన్న? దీని కింద ఇది మొగదే ఉంది. దీని కింద కూడా మొగదూడు ఉంది. చూసుకోవచ్చు. పాలు ఎంత ఉన్నాయి? పాలు 7:30-8 ఇస్తుంది. 3 రోజులు జున్నుపాలే ఉంది. జున్నుపాలే ఉంది. 7:30-8 ఇస్తుంది. పచ్చిగడ్డి 10కి దాటుతుంది. 10కి దాటుతుంది. బ్రీడ్ కదా అది. 10 లీటర్లు దాటుతుంది. చూసుకోవచ్చు మీరు. ఆవు బాగుంది. కలర్లో ఇలాంటి కలర్ అయితే రేర్ కలర్. ఇందాక ఒక జెర్సీ బోర్డర్ కూడా చూపెట్టినాం కదా, అట్లనే ఇది కూడా జెర్సీ టైప్లో రేర్ కలర్ అండి. ఈ కలర్ ఉంటే మీకు మిల్క్ అయితే బాగా వస్తుంది.
ఎందుకంటే మనం డైరీ రంగంలో తిరుగుతున్నాం, మనకు ఆవుల మీద అవగాహన ఉంది చెప్తున్నాం. ఓకేనా ఫ్రెండ్స్. అయితే ఇంకో హెచ్ఎఫ్ ఉంది, దీని డీటెయిల్స్ కూడా కనుక్కుందాం. అన్న అయితే ఏం చెప్తున్నాడు ఎట్లా అనేది. ఇదేనా అవుతాను, ఇది జున్నుపాలే ఉందన్న. ఏంది దీని దాడి కూడా ఉంది. ఇప్పుడు 8-8.5 ఇస్తుంది జున్నుపాలే ఇస్తుంది. జున్నుపాలే 8-8.5 జున్నుపాలే. ఎన్ని రోజులు అయిందన్న? ఇది మొన్న సాయంత్రం అయింది. మొన్న సాయంత్రం అయింది అంటే 3 రోజులు అవుతుంది. చూసుకోవచ్చు 8-8.5 అయితే మనకు జున్నుపాలు ఉందని చెప్తున్నారు అన్నోళ్ళు అయితే. చూడండి ఆవు అయితే సన్లు అయితే 4 సమానంగా బాగున్నాయి. అడ్డర్ క్వాలిటీ కూడా చూసుకోవచ్చు వెనక ముందు అనేది. పచ్చిదండి, మాకు పాలు రెడీగా కావాలంటే మీరు కాంటాక్ట్ కావండి, చూసుకోవచ్చు. మనకి ఇది వచ్చేసి వేదశ్రీ డైరీ ఫామ్, మనకి షాద్నగర్ కమ్మదనం రోడ్డు. అంతే ఇంకో హెచ్ఎఫ్ ఉంది, దీని డీటెయిల్స్ కూడా ఉంటుంది. ఇది ఎన్నో అవుతాను? ఇది సెకండ్ సెకండ్ అయితే ఎన్ని పళ్ళు అన్న? 6 పళ్ళు ఉంది. 6 పళ్ళు. ఈయనదా? ఈయనలే సూడిది చూసుకోవచ్చు. ఓకేనా, ఇవన్నీ మనకి సూడి ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. ఇదేనా? ఇది సూడిదే 2 పళ్ళు ఉంది. సెకండ్ హెచ్ఎఫ్ బ్రీడ్. ఈ పాలు ఎంత వరకు రావచ్చు? ఏది కూడా 8 నుంచి 8 పైన నుంచి మనకి పూటకి 8 లీటర్లు 8 నుంచి పైనే ఉంటుంది, లోపల ఏమి ఉండవు. 8 నుంచి 10 లీటర్ల పైన మనం మెయింటైన్ చేసేదాన్ని బట్టి చూసుకోవచ్చు. ఆవులు అయితే అన్నీ బాగున్నాయి క్వాలిటీలో. మీరు అన్నకైతే కాంట్రాక్ట్ కావచ్చు. మనకి లోన్కి కూడా అవైలబుల్ ఉంది. మనకి లోన్ వాళ్ళు ఎవరైనా వచ్చినా కానీ మనకి ఆవులు అయితే వాళ్ళు ఇస్తారు, కొటేషన్ ఇస్తారు. మీరు కొటేషన్ ఇచ్చేదాన్ని బట్టి బ్యాంకుకి మీరు ఇచ్చుకోవచ్చు. అకౌంట్ నెంబర్ దానికి ట్రాన్స్ఫర్ అయితే అవుతుంది. చూసుకోవచ్చు. ఈ బ్లాక్ దానికి చూడండి నరాలు కూడా ఎట్లున్నాయి ఒకసారి. ఆవు అయితే క్వాలిటీ బాగుంది, రేర్ కలర్లు అండి అన్నీ. సరే బయట ఆవులు పోదా ఇంకా చూడండి ఆవులు అయితే ఇంకా హెచ్ఎఫ్ ఆవులు. ఇది ఎన్ని అవుతాను? ఇది 3 అవుతుంది. ఇది 3 అవుతుంది. 3 అవుతుందో చూడండి నరాలు కానీ ఏదైనా కానీ బాగుందండి. 3 అవుతా. మిల్క్ ఒక 7-8 వస్తుంది. 7 వరకు వస్తుంది. 7 వరకు వస్తుంది అని చెప్తున్నాడు అన్న అయితే. ఇది ఎన్ని అవుతుండొచ్చు? ఇది సెకండ్ ఉంటుంది, 6 పళ్ళు ఉంది. సెకండ్. ఇది మిల్క్ కెపాసిటీ ఎంత? 10 పైన ఉంటుంది. 10 పైన ఉంటుంది. చూసుకోవచ్చు. జెర్సీ కూడా ఇందాలు మనం చూపెట్టినాం ఆల్రెడీ. చూడండి క్వాలిటీ బాగుంది. జెర్సీ ఎవరు తీసుకున్నా కానీ బెనిఫిట్ ఉంటుంది. బాగుంది జెర్సీ అయితే ఆవు అయితే. ఓకేనా, అన్నీ హెచ్ఎఫ్ ఆవులు చూడండి ఆల్రెడీ వీడియోలో ఉన్నాయి, చూసుకోవచ్చు. దీని అడ్డర్ క్వాలిటీ కూడా బాగుంది ఆవు అయితే. సెకండ్ థర్డ్ లాక్టేషన్ ఉండొచ్చు. క్వాలిటీ బాగుంది. ఈ లైన్లో కూడా ఇంకో 4 ఆవులు అయితే ఉన్నాయి. ఒకసారి అయితే వీటి గురించి కూడా మనం కనుక్కుందాం ఏంటి అనేది. ఎన్నో ఈత పాలు అసలు ఎన్ని ఏం లేదా అనేది కనుక్కుందాం. ఇది ఈనిందా? ఈనలేదన్న సూడిది. ఇది సూడిది. ఇది ఎన్ని రోజులు పడుతుంది అన్న? ఇది వారం ఉంటుంది. వారం రోజులు పడుతుందంట. చూడొచ్చు మీరు. ఆవు అయితే క్వాలిటీ బాగుంది, మంచిగా ఉంది. బ్రీడ్ కింద లైన్ చూడండి, సన్లు చూసుకోవచ్చు మీరు. బాగుంది. అడ్డర్ క్వాలిటీ కూడా ఇంకా టైట్ అవుతుంది. అడ్డర్ అయితే మంచిగా వస్తుంది, చూసుకోవచ్చు. వారం రోజులు టైం ఉందని చెప్తున్నారు. సన్ను గ్యాప్ కూడా అంతా బాగున్నాయి, చూసుకోండి. క్వాలిటీ బాగుంది. సైజు కూడా మీడియం సైజులో మంచిగా ఉంది, ఉందనగా చూడండి. ఇదన్నా ఇది ఫస్ట్ ఇతర 2 పళ్ళు ఉంది. ఫస్ట్ అయితే 2 పళ్ళు. 2 పళ్ళు ఉంది. 2 పళ్ళు ఉంది. కొమ్ము బాగుంది చూడండి, నవరేస్తుంది మంచిగా. కండిషన్ కూడా బాగుంది, కలర్ కూడా బాగుంది. చెప్పండి బ్రీడ్ అంటే అటర్ క్వాలిటీ కూడా చూసుకోండి. ఇది ఎన్ని రోజులు అయిందా? ఇది వారం ఉంటుంది. వారం రోజులు ఉంటుంది. చూసుకోవచ్చు. సన్న గ్యాప్ బాగుంది. అటర్ క్వాలిటీ కూడా ఆవులు కూడా పర్టికులర్గా చూడండి బాగుందండి. ఫస్ట్ లెక్టేషన్ చూడండి. రేట్లన్నా మనకి మినిమం 80 నుంచి 1,20,000 వరకు ఉన్నాయన్న. అవును బట్టి రేటు, పాలను బట్టి రేటు. ఇప్పుడు మనకి క్వాలిటీ జెర్సీ దానికి తక్కువ ఉంటుంది, హెచ్ఎఫ్ దానికి ఎక్కువ ఉంటుంది. హెచ్ఎఫ్ దానికి ఎక్కువ ఉంటుంది, జెర్సీ దానికి తక్కువ ఉంటుంది. ఏ ఆవును చూస్తే దాన్ని బట్టి రేటు ఉంటుంది. మనం చెప్పిన దానికంటే 5,000 10,000 అటు ఇటు ఉంటుంది. మనం వచ్చి మాట్లాడు కూడా 5,000 10,000 తగ్గుతుంది. చూసుకోవచ్చు. ఇదన్నా ఇది 3 అయితే ఉంటుంది అన్న. ఇప్పుడు ఇంతే చూడు. బ్రీడ్ ఏందన్నా? హెచ్ఎఫ్ క్రాస్లో చూసుకోవచ్చు. బాగుంది. సైజు కానీ ఒళ్ళు బలం కానీ చూసుకోవాలి. లెంత్ కానీ సన్ను కట్టు కానీ చూడండి. అటర్ క్వాలిటీ చూడండి. గ్యాప్ బాగుంది. ఈ కలర్లో మీకు ఖచ్చితంగా వస్తుంది చూడండి. క్రాస్లో కూడా బాగుంది. ఇది ఆవు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడు ఇది మిల్క్ ఎంతవరకు రావచ్చు? ఇది 8-9. ఇది హెచ్ఎఫ్ అండి. 6 పళ్ళు ఉందన్న. 6 పళ్ళు ఉంది. 2 అయితే ఉంది. ఈనింది. ఎన్ని రోజులు అవుతుందా? ఇది 6 రోజులు అవుతుంది. 8 ఇస్తుంది. ఇప్పుడు 6 రోజులు అవుతుంది. 8 ఇస్తుంది. ఎనిమిది ఉంది. ఆడదూడ ఉంది. ఆడదూడ ఉంది. మనకి పాలు రెడీగా కావాలనుకుంటే మనకి 8 లీటర్లు ఇస్తుంది. మంచిగా ఉంది. ఆవు అయితే సైజు ఉంది, పెద్ద సైజు. బ్రీడ్ కూడా బాగుంది చూడండి. 2 అయితే ఉంటుంది. 2 అయితే ఉంటుంది. 2 ఈత ఆవు మనకి 8-8.5 అయితే పాలు అయితే రెడీగా ఉన్నాయంట. చూసుకోవచ్చు. అటర్ క్వాలిటీ కూడా అప్పర్ ఫిట్టింగ్ మనకి పైకి ఉంది. ఫిట్టింగ్ అయితే బాగుంది, చూసుకోవచ్చు. ప్యాచెస్ కొమ్ము ఏమైనా బాగుంది. ఓకే. అంటే ఇంకోటి ఉంది మనకి హెచ్ఎఫ్ వైట్ మెజారిటీ బాగుంది. బ్రీడ్ ఉంది.
ఎన్నో అవుతాను దీన్ని కనుక్కుందాం. సన్లు చూడండి ఒకసారి బాగున్నాయి, 4 సన్లు కూడా గ్యాప్ చూసుకోవచ్చు. ఇది ఎన్నో అవుతా? ఇది 3 అయితే ఉంటుందన్నా. ఇది 3 అయితే ఇప్పుడు ఇంతే 3 అయితే ఉంటుంది. ఇనిందా? ఇది ఇనలేదు, ఇననికి ఉంది. ఎన్ని రోజులు పడుతుంది? వారం ఉంటుంది. వారం రోజులు అయితే పడుతుంది. చూసుకోవచ్చు. ఆవు అయితే క్వాలిటీ బాగుంది. ఇది మిల్క్ కెపాసిటీ అన్నా? పాలు 10 పైన ఉంటుంది. 10 పైన ఉంటుంది. మీరు ఎవరైనా కానీ ఇక్కడ దగ్గరకు వచ్చి కాంటాక్ట్ కాండి. మనకి 365 రోజులు అయితే ఆవులు ఓకేనప్పుడు